ధాన్యం కొనుగోలు మేము 7,600 పైచీల కేంద్రాలు పెట్టినాం. ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి చెప్తలేరు. రేపటి నుంచే కొనుగోలు అన్నారు. ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? పాత కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము. పోయిన పంట పోను, కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు 500 బోనస్ కట్టి తీరాల. ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం. 500 రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు. అన్ని పంటలకు ఇస్తామన్నారు. లిస్టు ప్రకటించినారు. మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే. వరి వస్తున్నది కాబట్టి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా. 2వ తేదీ నాడు, ఏప్రిల్ 2 నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి. 500 బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమోరాండంలు ఇవ్వండి. అదే టైంలో ఏప్రిల్ 2వ తేదీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం. మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి, ఆ రికార్డు ఉండాలి కాబట్టి సెకండ్ నాడు మేము కూడా అక్కడ ఇస్తాం. మీదేమో జిల్లాలలో ఎక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి. బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలుస్తుంది కాబట్టి 6వ తేదీ, ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి. ఒక 1 డే దీక్ష, బోనస్ ఇవ్వని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం. ఆ తర్వాత కల్లాల దగ్గర కూడా మేము ఎండగడతాం. కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం. డెఫినెట్ గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు.